నమస్తే. నేను మీ చినగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. ఈరోజు కేసీఆర్ ఒక విషపూరితమైన ఒక ప్రచారానికి తెరలేపుతూ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక విషం జల్లే ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ చావు తప్పి లొట్టబోయినటువంటి కేసీఆర్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బోనీ చేయడానికి, అంతో ఇంతో డిపాజిట్లు దక్కించుకోవడానికి ఇవాళ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని ఒక ఊహాజనితమైనటువంటి ఒక ప్రకటన చేసి మళ్ళొకసారి లైవ్లలో ఆ బీఆర్ఎస్ అంతో ఇంతో ఎవడన్నా ఏలాడబడేటానికి విశ్వాసం కల్పించడానికి ఆయన చేస్తున్న ఒక ప్రయత్నంగా, అదొక విష ప్రచారంగానే తెలంగాణ సమాజం భావించాలని కోరుతా ఉంది. ఒకవైపు కూతురు లిక్కర్ స్కాములో తిహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే, ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియంత ఉన్నటువంటి పాలనను ధిక్కరించి ఇవాళ కేసీఆర్ పతనాన్ని కోరుకుంటూ ఇవాళ ప్రజలు గాని ఎమ్మెల్యేలు గాని అందరూ కూడా ప్రజాపాలనలో భాగం కావడానికి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో, ఒకవైపు కేసీఆర్ చేసినటువంటి మోసాలు కావచ్చు, లిక్కర్ స్కాములు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, అనేకమైనటువంటి స్కాముల నుంచి తెలంగాణ సమాజం కేసీఆర్ తీరును బొందబెట్టినటువంటి సందర్భంలో మళ్ళొకసారి తాజా రాజకీయాలు చేయడానికి, రాజకీయాలలో మళ్ళొకసారి డిపాజిట్ల కోసమే ఇలాంటి ఒక విష ప్రచారాలను ఇవాళ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారని చెప్పడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నియంత పాలన మీద ఒక విరోచితమైన ఒక పోరాటం చేసి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నీలాగా శవాల మీద పేలాలు ఎరకతినే కేసీఆర్ లాంటి వాళ్ళు కారు, వీళ్ళు నికార్సైన వాళ్ళు, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళం, ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి యోధులు వీళ్ళ మీద ఎలాంటి విష ప్రచారాలు చేసినా తెలంగాణ సమాజం కేసీఆర్ ని తరిమి కొడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేసీఆర్ రోజు పేపర్ చూస్తుంటే కేసీఆర్ మోసాలు, కల్వకుంట్ల కన్నారావు, కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల కేటీఆర్, కల్వకుంట్ల కేసీఆర్, ఐఏఎస్లు, ఐపీఎస్లలో తన కుటుంబ సభ్యులు, తన సామాజిక వర్గం వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేసి, భూ కబ్జాలు చేసి, బలవంతంగా కిడ్నాపులు చేసి, ఇవాళ దస్తావేజులతో పాటు ఇవాళ వాళ్ళ ఆస్తులు బలవంతంగా రాయించుకొని ఇవాళ మహిళలు భార్యాభర్తల్లో ట్యాపింగ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసినటువంటి నీచమైన ప్రభుత్వాన్ని నడిపినటువంటి కేసీఆర్ మళ్ళొకసారి తెలంగాణలో నీకు పాలించే అర్హత లేదు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేస్తే బిడ్డ తరిమి కొడతామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణలో పార్లమెంట్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే, వచ్చేది రాహుల్ గాంధీనే. కాబట్టి మళ్ళొకసారి ఇలాంటి పిచ్చి ప్రకటన చేస్తే నీ పాపాలు కడుక్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు బిడ్డ. నీ బిడ్డలాగానే నువ్వు నీ కొడుకు జైల్లోకి పంపించి ఊచలు లెక్కి పెట్టకపోతే తెలంగాణ సమాజం ఊరుకోదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక్కొక్క అక్రమాలు, నీ ఆస్తులు, నువ్వు నియమించినటువంటి నీ పోలీస్ వ్యవస్థ, నువ్వు ఇచ్చినటువంటి అధికారాలు, నీ కొడుకు ఇచ్చినటువంటి అధికారాలు, నీ కుటుంబ సభ్యులు చేసినటువంటి నేరాలు, నీ కుటుంబ సభ్యులు వెళ్ళినటువంటి అరాచకాలు తెలంగాణ సమాజం రోజుకొకటి బయటకు వస్తా ఉంది. నయీం కంటే ఎక్కువ అరాచకాలు చేసినావు. నయీం ఏమో కొన్ని కనబడ్డాయి, అంతకంటే ఒక దుర్మార్గమైన ఉన్నటువంటి పాలనను కొనసాగించినావు. నీలాంటి వాడికి తెలంగాణ అనే పేరు అనడానికి కూడా చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేసీఆర్ బీఆర్ఎస్ భవనం కూడా అది ఒక గురుకుల భవనం చేయాలి, అక్కడ ఒక సంక్షేమ హాస్టల్ కట్టిస్తాం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ సమాధి చేసిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన విష ప్రచారాలు చేస్తే కేసీఆర్ ని తరిమి కొడతారు తెలంగాణ సమాజం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పైన, తెలంగాణ ప్రజల పట్ల ఈ ఎన్నికల సందర్భంగా ఒక గందరగోళాన్ని సృష్టించి ఒక మార్కు వేసుకోవడానికి కేసీఆర్ లాంటి ఒక విష పురుగు ఇవాళ ఒక విష ప్రచారానికి తెరలేపిండు. తెలంగాణ సమాజం ఎవరు దాన్ని హర్షించరు, ఎవరు దాన్ని స్వాగతించరు. కేసీఆర్ ని బొందబెట్టుడే ఖచ్చితంగా రాజకీయ సమాధి చేసిండ్రు. ఇంకా మానసికంగా కూడా రాజకీయ సమాధి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రజలారా, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ ఒక నికార్సైనటువంటి విధానాలతో ఇవాళ ప్రజల ఆలోచనతోని ఒక ప్రజాప్రభుత్వం నడుపుతా ఉంది. ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంది. రేపు జూన్ తర్వాత ఎన్నికల తర్వాత మీరు చూడండి, దేశంలో కనివిరిగని స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రజల మన్నోలు పొందడానికి. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు. అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.